నువ్వు అందిస్తున్నావు అంటే అమ్మా, దేవుడు కోరుకోపోతే ఆ ప్లేట్ నీకు ఎట్టొచ్చిద్దిరా నీ చేతికి? ఒక పరిశుద్ధుడికి ఒక అన్నం వడ్డించే ఒక ప్లేట్ నువ్వు అందించే స్థాయి నీకు ఉందంటే దేవుడు నీకు అవకాశం నిన్ను అందుకు కోరుకోకపోతే ఒక పరిశుద్ధుడికి ఉపచారం చేసే ఛాన్స్ నీకు ఎక్కడొచ్చుద్దమ్మా? చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా ఒక పరిచర్య నీకు దక్కిందంటే నా తండ్రి అందుకోసం నిన్ను కోరుకున్నాడమ్మా. కోరుకున్నాడు నాన్న, కోరుకొని ఏర్పరచుకున్నాడు. లేకపోతే ఎట్లా వస్తుంది నీకు? అదే నాకు ఇప్పటికీ కూర్చొని అప్పుడప్పుడు అలా ఎట్లా కోరుకుంటావు నాయన? నువ్వు కోరటం ఏంది నాయన? అసలు ఆకాశ మహాకాశాలను సృజించిన నువ్వెక్కడా? మట్టి పురుగులో మేమెక్కడ? మమ్మల్ని కోరుకోవటం ఏందయ్యా నువ్వు? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? కలనైనా పరువలేని విలువైన ప్రేమను చూపి, ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? భూతల కందని సేవా ధూళిని నాకిచ్చినావా? భూతల కందని సేవా ధూళినైన నాకిచ్చినావా? నానులమనుకున్నవారు అతిశయించి అలజడిరేప, నానులమనుకున్నవారు అతిశయించి అలజడిరేప, దీనుడనగు నాకు కృపనిచ్చినావా? దీనుడనగు నాకు కృప చూపినావా? ప్రేమించే యేసయ్యా వీరుంటే చాలయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా. ప్రేమించే యేసయ్యా. ఇదిగో నేను కోరుకొనిన వాడు వచ్చుచున్నాడు అన్నాడు. చూస్తే దావీదు గొర్రెలు కాసేవాడు. ఎందుకు దావీదుని, ఎందుకు ఎలీషాని? ఎందుకంటే ఎలీషా దేవునితో పర్సనల్ కాంటాక్ట్ కలిగి ఉన్నాడు. ఆ మధ్యలో ఇంకా ఏ భక్తుడు లేడు, దేవుడు ఆయనే ఉన్నాడు. మధ్యలో శాలేమన్ లేడు. దేవుని స్తోత్రం. ఎవరు లేరు అసలు. ఎలీషా ప్రపంచంలో ఏలియా లేడు. దేవుడు ఎలీషా, దేవుడు ఎలీషా. మధ్యలో ఏలియాని ఎంటర్ చేశాడు దేవుడు. దట్స్ ఆల్. సమూయేలు దావీదు లింక్ లేదండి. దేవుడు దావీదు, దేవుడు దావీదు మధ్యలో సమూయేలుని ఎంటర్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వాళ్ళకి ఈయనకి తేడా అయింది? దావీదుకి రాగానే చట్టుకొని లేచాడు. ఇక దేవుడు మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకున్నవాడు వచ్చాడు, పోయి తైలం పో, నేను ఏర్పరచుకున్న నా ప్రజల మీద రాజు ఇతడే అన్నాడు. అన్నలందరూ వరుసగా నిలబడితే చిన్న తమ్ముడిని నిలబెట్టి దేవుడు నూనె పోపించాడు. తమ్ముడికేమో అది ఘనత, అన్నలకేమో అవమానం. అంతేనండి. దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యావనుకో, నీకంటే గొప్పోళ్ళని నువ్వు అనుకున్న వాళ్ళ ముందు నిన్ను గొప్ప చేసి నిలబెడతాడు ఆయన. తెలుసు. అలా కావాలని నువ్వు ట్రై చేయొద్దు, మళ్ళీ షో చేయొద్దు. అట్లా దేవుణ్ణి కాకబడితే, కొంచెం దేవుణ్ణి అట్లా లైన్ చేసుకుంటే లేవనెత్తుతాడే మనల్ని అని ఆ దుర్బుద్ధితో దేవుణ్ణి కనెక్ట్ అవ్వద్దు. దేవుడి హృదయాన్ని బట్టి నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వు. హెచ్చించినా హెచ్చించకపోయినా ఆయన మనసును ప్రేమించను చాలు. ఆయనకి ఇష్టమైతే ఆయన చూసుకుంటాడు. ఆయన హెచ్చిస్తే అంత, హెచ్చించకపోతే అంత ఆయన కావాలి. కానీ మనకి ఎవరు కావాలి? అదే చెప్పు యేసయ్యతో. ఏమయ్యో నువ్వు హెచ్చిస్తావని ఏదో చేస్తావని కాదు, నువ్వు నాకు నచ్చావు అంతే. స్తోత్రం. ఏంది? నువ్వు నాకు నచ్చావా, నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది, నీ ప్రేమ నన్ను ఆకర్షించింది చాలు.
నువ్వు నా హెచ్చించకపో, ఆశీర్వదించకపో, నువ్వు పట్టించుకోకపో, నిన్ను వదిలి, అదేగా ఇందాక పాడింది మీరు, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో. ఆక్షేపణ అంటే విమర్శించను, ఏ కొరతలు ఆక్షేపణ చెయ్యను నేను, కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నీ జ్ఞాపకాల్లో నేనుంటే చాలు. నువ్వు నాకు పలావు పెట్టావా, పచ్చడి పెట్టావా, వద్దో, ఏదో నువ్వే పెడతావుగా. పచ్చడి పెట్టావేంది అనను, పలావు పెట్టావు మంచోడివి అనను. పలావు పెట్టినా పచ్చడి పెట్టినా అసలు పస్తే ఉంచినా నువ్వు మంచోడివే, నువ్వు మంచోడు. నాకేమైనా నేనేమైనా నువ్వు మంచోడివే, నువ్వు నాకు ఇష్టమైన వాటి. అలా హృదయపూర్వకంగా ఏమి ఆశించక దేవునినే ఆశించి నువ్వు దేవునితో నీ మనసును కలుపుకున్నట్టయితే ఇక తర్వాతే ఆయన చూసుకుంటాడు.